ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రములు. జూలై 23వ తేదీ నాడు మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి దైవ మర్మములు సందేశం బట్టి స్తోత్రములు. దైవజనుడు భక్సి అంకుల్ గారి ద్వారా అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి కూడా స్తుతిస్తూ, వినుచున్నవారు దేవా ప్రతి వారితో కూడా మీరు మాట్లాడి నీ ప్రేమ రుచించినట్టు కూడా సహాయపడమని, వారి ఆత్మీయ భౌతిక స్థితిని బట్టి మీ స్వరాన్ని వినిపింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. జూలై 23వ తేదీ నాడు దైవ మర్మములు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండుల గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలో ఒక భాగమును వానికి ఇచ్చేదను. కొడుకులు కూతులు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 3 నుంచి 5వ వచనం వరకు. 30వ శిఖరము. అన్ని తరగలకు చెందిన ప్రజలు వారిలో ఎటువంటి లోపం ఉన్నప్పటికీ దేవుని మందిరంలోనికి ఆహ్వానింపబడుచున్నారు. 3వ వచనములో నపుంసకులు సహితము దేవుని మందిరములోనికి ప్రవేశించవచ్చునని చదువుచున్నాం. పూర్వదినాలలో వారిని యూదుల సమాజ మందిరంలోనికి రానిచ్చేవారు కారు. అయితే ఈ వాక్యములో ప్రతి ఒక్కరచ్చట ఉందురని దేవుడు సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనం, అలాగే 5 నుంచి 7వ వచనం వరకు. ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరు దేవుని మందిరంలోనికి ఆహ్వానించబడుచున్నారు. పాపములు క్షమింపబడి దేవుని మందిరంలో సభ్యులయ్యే ఆధిక్యత అందరికీ సమానముగా ఉన్నది. అయితే వారు దేవుని మందిరములోనుట ప్రాముఖ్యమై ఉన్నది. మరియు ప్రభుతో అంటుకట్టబడని వారికి ఈ ఆధిక్యత ఇవ్వబడదు. 5వ వచనం. గత పాపముల వలన కలిగిన లోటుపాట్లు ఉన్నప్పటికీ, అభ్యాసము చేత పాపం వలన హీనదశకు వచ్చినప్పటికీ మార్చబడిన ఎవరైనాను దేవుని మందిరములలో ప్రవేశించి ప్రయోజకులు కావచ్చును. పౌలుకి ఎంతో ప్రయోజకుడైన ఒనేసిము గురించి మనం చదివితిమి. ఫిలోమోను రాసిన పత్రిక 10వ వచనం 13వ వచనం. ఒనేసిము పెద్ద మొత్తంలో ధనమును లేక విలువైన వస్తువులను దొంగిలించి ఫిలోమోను ఇంటి నుండి రోమాపట్నమునకు పారిపోయాను. ఆ సమయంలో సువార్త కొరకు ఖైదీ అయ్యున్న పౌలు రోమాపట్నములో ఒక అద్దె ఇంటిలో జీవించుచుండెను. తన యజమాని ఇంటి నుండి దొంగిలించిన డబ్బంతా ఖర్చు అయిపోయిన తరువాత ఆ ఒనేసిము అచ్చటే ఉన్న పౌలును జ్ఞాపకం చేసుకున్నాను. అనేకులు శ్రమలు కష్టములలో ఉన్నప్పుడు ప్రభు యొద్దకు వచ్చెదరు. అట్లే అనేక కష్టములు శ్రమల ద్వారా ఒనేసిము తిరిగి జన్మించెను. పౌలు ఫిలోమోనుకు ఒక ఉత్తరమును ఎవరైనా తీసుకొని పోయి బాగుండునని తలంచెను. కావున ఒనేసిమును ఫిలోమోను యొద్దకు పంపించడంలో ఒక ఉద్దేశము కలదు. మొదటగా ఒనేసిము ఫిలోమోను ఇంటిలో దొంగిలించినందున తన యజమాని యొద్ద క్షమాపణ వేడుకొనవలసి ఉండెను. రెండవదిగా 16వ వచనం రాసినట్లు, అతని ఇక మీదట దాసుడుగా కాక దాసుని కంటే ఎక్కువ వానిగాను ప్రియ సహోదరునిగాను చేర్చుకునమని, అనగా తనను చేర్చుకున్న రీతిగానే ఒనేసిమును చేర్చుకోమని తెలుపుటకు పౌలు ఒనేసిముతో ఆ ఉత్తరును పంపెను. పాపములోను సిగ్గుకరమైన జీవితములో ఉన్నవారు ఒనేసిము వలె దేవుని మందిరంలోనికి వచ్చుట ద్వారా మార్చబడి దేవుని చిత్తమును సంకల్పమును గూర్చి లోతైన జ్ఞానము పొందగలరు. లోకమందంతటను తృణీకరింపబడిన వారిని, నరహంతకులను, దొంగలను దేవుడు ఏర్పరచుకొనెను. వారే తుదకు గొప్ప దైవజనులుగా మారిరి. అట్టి వారిని దేవుడు ఎన్నుకొని పరిశుద్ధులుగా మార్చగలడు.